Now, a big question. Sir, we have installed in the previous session, we have installed the Tomcat server, sir. The Tomcat server we install in the C directory, C drive. As you know that, you can see here C drive, but okay, C drive. Of sometimes we may also install in D drive, what it may be. I hope I also install in the C drive. C drive, okay, program files, Apache software. No, no, no. I think I installed in D drive. Where I install Apache Tomcat. So somewhere I install this Tomcat program files, right? D drive in the program files I install the Tomcat server here, right? This is Tomcat 9 version I installed, guys. Okay. Of course, you install in the C drive, but I install in the D drive. Now I want to add this server to our Eclipse. ఈ సర్వర్ని మనం ఎక్లిప్స్కి యాడ్ చేయాలండి. దానికోసం ఇక్కడ సెర్చ్ లో సర్వర్ అని టైప్ చేయండి. యూ విల్ గెట్ దిస్. ఆర్ యూ ఏబుల్ టు సీ దిస్ వన్? ఎస్ ప్లీజ్. Yes, sir. You please click on this server. You can get one link here. No servers are available. Okay. You please click on this link. Okay. Create a new server. Okay. You again I repeat. After searching server here, you will get one tab here. Here click no servers are available. Click the link to create a new server. Here click here. Okay. After that, you select your version. What is our version, guys? 9.0, right? ఒకవేళ మీది 8.5 అంటే 8.5కి వెళ్ళండి, 8.0 అంటే 8. బట్ ఐ నో మై వర్షన్ ఈస్ 9.0. జస్ట్ నౌ ఐ షోన్ యూ అవర్ వర్షన్ ఈస్ వాట్ గైస్ 9.0. సో సెలెక్ట్ 9.0, click on next, guys. Okay, here I have created web 1, right? Just please add web 1. Click on web 1. Okay, what are the for what applications you want to add this server? బుక్ స్టాల్ కూడా కావాలి, డెమో యాప్ కావాలి, వన్ కావాలి, ఇవన్నీ చేసుకోవచ్చు. బట్ ఎర్లియర్ ఇన్ ద ప్రీవియస్ సెషన్ వి క్రియేటెడ్ వన్ వెబ్ అప్లికేషన్, వెబ్ వన్, రైట్? వెబ్ వన్ మీద క్లిక్ చేయండి ఫస్ట్ అయితే. క్లిక్ ఆన్ యాడ్ అండి, దెన్ క్లిక్ ఆన్ ఫినిష్. ఓకే, ద సర్వర్ ఈస్ క్రియేటెడ్, గైస్. ఓకే, ఆఫ్టర్ క్రియేటింగ్ దిస్ సర్వర్ జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ద సర్వర్. వెయిట్, ఇట్ ఈస్ గోయింగ్ టు సమ్ ఇన్స్టాల్ సమ్ internal libraries. Wait for some time. Is it clear? Dikshit, Akhil, Dilip. Clear, sir. Brother, wait for some time. In the meanwhile, you can double click here. డబుల్ క్లిక్ చేయండి టామ్ క్యాట్ సర్వర్ని. డబుల్ క్లిక్ చేశాక యాక్చువల్గా ఈ టామ్ క్యాట్ అడ్మిన్ పోర్ట్ నెంబర్ 8095 అనుకుంటా అండి, 8095. ఓకే, ఆర్ 8055 రావట్లేదు. యాక్చువల్గా ఇది ఒక డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఉండాలి, అడ్మిన్ పోర్ట్ నెంబర్. ఎంత ఉంది చెక్ చేయండి ఒకసారి, అఖిల్ ఒకసారి చెక్ చేయి. అడ్మిన్ పోర్ట్ నెంబర్ ఎంత ఉంది ఒకసారి చెక్ చేయండి. ఐ హోప్ 8095 ఇట్ వర్క్స్, గైస్. ఓకే, దెన్ ఇక్కడ టైమ్ అవుట్స్కి వెళ్ళండి. ఈ పోర్ట్ నెంబర్ 8888 అలానే ఉంచానమ్మా. టైమ్ అవుట్స్కి వెళ్ళండి. టైమ్ అవుట్స్కి వెళ్ళి ఈ సర్వర్ స్టాపింగ్ అనేది జస్ట్ 15 seconds లో అయిపోతుందమ్మా. జస్ట్ దీన్ని ఈ టైం పెంచేసుకోండి, లేకపోతే టైప్ చేయండి ఇక్కడ సమ్ 9999. ఓకే, then click on close, guys. It asks, do you want to save the changes? Yes, save. It is refreshing for 53%. Wait for few seconds. Shall I repeat again?
ఇలా టామ్ క్యాట్ సర్వర్ కనిపించింది కదా, దాన్ని డబుల్ క్లిక్ చేసేసి ఇక్కడ హెచ్టిటిపి పోర్ట్ నెంబర్ 8888 అలానే ఉంచేయండి. అడ్మిన్ పోర్ట్ నెంబర్ 8095 8055 గుర్తులేదు, చెక్ చేద్దాం. 8095 ఇచ్చాను. ఓకే, తర్వాత ఇక్కడ టైమ్ అవుట్స్ దగ్గర ఇది టైం పెంచేసుకోండి, స్టాప్. బికాస్ సర్వర్ తొందరగా స్టాప్ అయితే మనకు వర్కింగ్ లేట్, మనకు వర్క్ చేస్తున్న టైంలో ఆటోమేటిక్గా సర్వర్ షట్ డౌన్ అయిపోతే మనకు కావాల్సిన వర్క్ చేయలేము. సో ప్లీజ్ ఇంక్రీజ్ దిస్ టైం, దెన్ క్లిక్ ఆన్ క్లోజ్. క్లోజ్ అనగానే ఇట్ విల్ ఆస్క్ ఫర్ సేవ్. జస్ట్ సేవ్ ఇట్ గైస్. సరే, ఈ అప్లికేషన్ రన్ అవుతుందా లేదా చెక్ చేయాలనుకుంటే కూడా మీరు సింపుల్ గా రైట్ క్లిక్ చేసి ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్, వెయిట్ ఫర్ సమ్ టైమ్, రిఫ్రెషింగ్. After getting this clearly, guys, listen carefully. After installing this clearly, there is no updates. ఇక్కడ చూడండి, అప్డేట్స్ ఏం కనిపించట్లేదు. ఇది వర్క్ అవుతుందా లేదా చెక్ చేయడానికి మన వెబ్ 1 లో వెబ్ కంటెంట్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఇక్కడ న్యూ ఒక HTML ఫైల్ క్రియేట్ చేస్తాను. జస్ట్ గో ఫర్ ఫైల్, లెట్స్ టేక్ సమ్. Otherwise we'll directly go for new other. Let's go for directly HTML file. Next, file name I'm giving as some welcome.html. Welcome.html. Click on next, finish. What I'll try to do is in the body part I'm giving as hello Charlotte world, just for checking purpose whether our server is working or not. Okay, if you want to give in some header 1, you please use the header 1 tag. Okay, no problem. Okay, so that you will get in bold. Okay, okay, then you please click on this HTML, right click here and run on server. Select Tomcat server, click on next, select web 1, click on finish, guys. If everything goes well, will this is working right. Clear or not, everyone, please? Is it clear? Clear, sir. Yes, sir. Okay, I will repeat the steps once again. Okay, I will repeat the steps once again. Okay, just check over here. This is default browser that will be opened in the Eclipse, guys. మీకు ఒకవేళ ఇలా రన్ చేయడం ఇష్టం లేదనుకోండి, యూ కెన్ ఓపెన్ ఎనీ బ్రౌజర్, గైస్, యువర్ విష్. యూ కెన్ ఓపెన్ ఎనీ browser. You can run like this: HTTP. Our application name is localhost, and our port name is 88888. Our application name is web1. In this, our file name is welcome.html. Welcome.html. Oh, this is not getting, because I hope the server is off. No, it's working. We'll check it once again. Web1 is double and O capital. Okay. Web1 welcome W capital. Welcome.html. W capital. Right. Yeah, just you can see here. Hello, Charlotte world. Are you able to see, guys, please? Right. Sir, how you know that server is running? Just ఇక్కడ చూడండి, రెడ్ మార్క్ ఇక్కడ హైలైట్ అయిందంటే the server is run mode. If you click on red mark,
the server will stop guys. ఇప్పుడు చూడండి నేను రెడ్ మార్క్ మీద క్లిక్ చేశాను. ఓకే సర్వర్ షట్ డౌన్ అయింది. ఆ సర్వర్ షట్ డౌన్ అయినట్టు ఎలా తెలుస్తుంది సార్? ఇక్కడ చూడండి అండి, ఇక్కడ క్లియర్ గా మన కన్సోల్ మీద డిస్ప్లే చేస్తుంది. నా ఇఫ్ యూ గో ఫర్ రిఫ్రెష్ హియర్, you will not get the output guys. You'll get an error. Now for example, in the Tomcat server, if you go for servers, right click and start, ఇలా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అమ్మ సర్వర్. ఇలా స్టార్ట్ చేసుకోండి సర్వర్. చూడండి సర్వర్ స్టార్ట్ చేయగానే కన్సోల్ మీద డిస్ప్లే చేసింది చూడండి. వాట్ ఈస్ అవర్ పోర్ట్ నెంబర్ గైస్? ప్లీజ్ వాట్ ఈస్ అవర్ పోర్ట్ నెంబర్? వాట్ ఈస్ అవర్ పోర్ట్ నెంబర్ గైస్? అవర్ సర్వర్ పోర్ట్ నెంబర్, Tomcat server port number 8888. 8888. Okay, right, just open the browser. Got it or not? Yes, got it or not guys? Yes, sir. Now this ఇలా అయినా Yes, రన్ sir. చేయొచ్చు, ఇలా అయినా రన్ చేయొచ్చు. సార్ నాకు అలా బ్రౌజర్కి వెళ్ళి రన్ చేయడం ఇష్టం లేదు సార్. అప్పుడు ఏం చేయండి, మీరు ఏ పేజ్ లో రన్ కావాలో ఆ పేజ్ ని రన్ ఆన్ సర్వర్ అనండి. నెక్స్ట్ web1 ఫినిష్. అప్పుడు మీకు ఇక్కడ సర్వర్ రన్ అయ్యి బ్రౌజర్ కూడా ఓపెన్ అవుతుంది. చూడండి బ్రౌజర్ ఓపెన్ అయిందా లేదా? మనం ఓపెన్ చేసామా ఆటోమేటిక్ ఓపెన్ అయిందా? What is our file name? Welcome.html. Welcome.html is present in which one? Web1. Okay. Web1 is a part of server. What is our server port number? 8888. Where is our server present? In the local machine, localhost. Right? Clear, guys? Clear, sir. Right. If you have any doubts, let me know, guys, please. Thank you, sir. Thank you.